జై శ్రీరామ్. ఇంతకు ముందర మన కంచికచర్ల విషయంలో ఒక వీడియో చేసాం, మెయిన్ వీడియో. అది కూడా ఒకసారి చూడండి, అదే మెయిన్ వీడియో. దాని కంటిన్యూషన్ ఇది. కొన్ని మేజర్ పాయింట్స్ ఒకటి దీంట్లో డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా అని ఒకటి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మేము ఈ జన్మలో ఎలాగైతే హిందువుగా పుట్టామో అదే విధంగా నెక్స్ట్ జన్మలో కూడా ఇదే భారతదేశంలో హిందువుగా పుట్టాలి అని మా కోరిక. దానికి మేము గర్వపడుతున్నాం. అనుకోవడంలో తప్పులేదే. నీ నీ మతం నీకు ఎక్కువ, అయితే మా మతం మాకు ఎక్కువ. ఆ మతాన్ని మేము ఏమైనా పొగుడుకుంటాం, మీరు మీ దాన్ని పొగుడుకోవచ్చు, దాంట్లో పెద్ద ఇష్యూ లేదు. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే క్రిస్టియన్ అనే పదం కానీ, పలానా వాళ్ళ తక్కువ అని కానీ ఏమన్నా ఉందా? ఈ పాట మొత్తం లిరిక్ నెట్టుకెళ్ళి కూడా చూడండి. మాది మేము పొగుడుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏందయ్యా? ఫస్ట్ పాయింట్ అది. ఇంకొకటి, ఇది కావాలనే పెట్టాడు అనేది సెకండ్ పాయింట్ అవుతుంది. కావాలని పెట్టడం కాదు, ఊరేగింపు జరుగుతుంటే కనీసం 10 సార్లు 15 సార్లు వేసుకుంటాం ఆ పాట. ఊరేగింపుల్లోనే కాదు, భజనల దగ్గర యూజ్ చేస్తాం అదే పాట. నెక్స్ట్ మాలధారణ చేస్తారు స్వాములు. అలాగే ఏ అవకాశం వచ్చినా మేము ఆ సాంగ్ అనేది కామన్. అది పర్టికులర్గా చర్చి ముందర ప్లే చేయాలని సపరేట్గా కంపోజ్ చేసింది కాదు. అది హిందువుల యొక్క పాట. అది చాలా చోట్ల మేము ప్లే చేస్తాం, కొన్ని వేల సార్లు ప్లే చేస్తాం, ఇక మీద కూడా ప్లే చేస్తాం. అదొకటి. నెక్స్ట్, చర్చి ముందర అన్నారు. ఆ చర్చి ఏదో సందులోకి ఉంటే పర్టికులర్గా మీ దగ్గరకు వచ్చి మీ చర్చి ముందర ఆపి ప్లే చేసాడంటే అర్థం ఉంది. కానీ అక్కడ అలా కాదు, అది రోడ్డు మీద ఉన్నటువంటి చర్చ్. ఆ రోడ్డు మీద అన్నప్పుడు చర్చ్ ఉంటుంది, గుడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదే విధంగా రోడ్డు మీద ఇది పర్టికులర్ క్రిస్టియన్ కాలనీ, ఇది ముస్లిం కాలనీ, ఇది హిందూ కాలనీ అని ఏమి ఉండదు. అందరూ కలిసే ఉంటారు, వాళ్ళల్లో హిందువులు కూడా ఉంటారు. సో ఆ సాంగ్ అనేది పర్టికులర్ క్రిస్టియన్స్ ని బేస్ చేసుకుని పెట్టినటువంటి సాంగ్ అనేది అబద్ధం. ఇంకొకటి ఏంటంటే, ఆ రూట్ మ్యాప్, ఏ రూట్ లో వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అదంతా కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది అంతకు ముందరే, ఏది విగ్రహాన్ని పెట్టుకోవడానికన్నా ముందరే పర్మిషన్ తీసుకుంటాంగా, అదే టైంలో పోలీసులకు ఇవ్వడం అనేది జరిగింది. ఆ రూట్ మ్యాప్, ఆ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది ఆ టైంలో. సో వాళ్ళందరికీ రూట్ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకు ముందర కూడా 2-3 సార్లు ఇదే విధంగా హిందువుల మీద దాడులు జరిగినాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, టీవీ ఇంటర్వ్యూలో. ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ గురించి ఎటువంటి అబ్జెక్షన్ వాళ్ళు చెప్పకుండా డైరెక్ట్ అటాక్ అనేది జరిగింది. యాక్చువల్గా మనం వాళ్ళ గ్రంథాల్లో ఓపెన్ ఫ్యాక్ట్ అది ఏంటంటే, విగ్రహారాధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడి చేసి కొట్టండి, వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి అని వాళ్ళ మత గ్రంథాల్లోనే ఉంది. వాళ్ళే చెప్తారు, ఇది మేము చదివింది కాదు. సో ఇప్పుడు ఏ కనిపించిన విగ్రహం ఏది కనిపించినా సరే నెక్స్ట్ దాడులు ఎలాగైతే వేరే మతం వాళ్ళు చేస్తున్నారో అదే విధంగా ఈ ఊహలో కూడా స్టార్ట్ చేశారనమాట.